అయినా అందరు కాదు నాన్న, కొందరు ఆడపిల్లలు, ముఖ్యంగా ముస్లిమ్స్ కూడా అందరు అట్లా ఉండరు. కానీ జాగ్రత్తగా ఉండాలి కదా, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో మనకు తెలియదు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ అట్లా ఉండరు. ఇప్పుడు లవ్ జిహాద్ పేరు మీద హిందూ ఆడపిల్లల్ని మోసం చేసి చెరబట్టి నానా హింసలు పెట్టి వాళ్ళని ఇంకా కొందరినైతే దుబాయ్కి పంపించి మొత్తం వాళ్ళని అలా దించుతున్నారు. ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయని ఇంత మొత్తుకుంటున్నామే సోషల్ మీడియాలో, మీకు సాక్ష్యాలు ప్రూఫ్లతో సహా వీడియోలతో సహా పెడుతున్నారు అందరూ. అయినా మీ కన్ను తెరుస్తలేరా? నిజంగా చెప్తున్న, హిందూ ఆడపిల్లలు అందరు కాదు, కొందరికి మీకు హిందువులలో మగపిల్లలు దొరుకుతలేరా? మీకు ముస్లింస్ లోనే మీకు మగ పోరగాళ్ళు దొరుకుతున్నారా? దీన్ని లవ్ జిహాద్ కాదు, నిజం చెప్పాలంటే మా ఆడిపోరగాళ్ళ లవ్ దులా అంటారు దీన్ని. బాగా బల్పెక్కి కనరెక్కి అన్ను మిన్ను చూడకుండా ఎవడు పడితే వాడిని గుడ్డిగా ఎట్లా నమ్ముతారు మీరు? ఇది కుకట్పల్లిలో జరిగింది నాన్న. వాడు ముస్లిం అబ్బాయి అట, వాడు ఈ హిందూ అమ్మాయిని ప్రేమించిండట, పెళ్లి చేసుకున్నారట, వాడికి అపార్ట్మెంట్ ఇచ్చిందట, గోల్డ్ ఇచ్చిందట, వాడికి మళ్ళా కట్నం ఇచ్చిందట, ఎన్నో లక్షలు ఇచ్చిందట. ఇక ఎన్నైతే ఏం తీయరాదు, జీవితమే నాశనమైనాక. ఇచ్చినాక పెళ్లి చేసుకున్నాక వాడు ఫస్ట్ నైట్ అని పెట్టిండట. ఈ అక్క చెప్తుంది, ఇంకా చాలా గ్రాండ్ గా డెకరేట్ చేసిరు పూలతోటి అది ఇది అని. ఇక చేసిండు వాడు పార్టీ అని చెప్పిండట, అందరిని పిలిచిండట, అన్నదమ్ములు వచ్చిరట, ఫ్రెండ్స్ వచ్చిరట. ఎవడన్నా ఫస్ట్ నైట్ పార్టీ అన్నదమ్ములను ఫ్రెండ్స్ పిలిచి పార్టీలు చేసుకుంటాడు ఫస్ట్ నైట్. వాడు నీకు ఆడ తెలివి లేదు, నీకు ఆడ ఆలోచించొద్దు కొంచెమన్నా నువ్వు ఏమో జరగబోతుందని. వాళ్ళు ఏం చేసారు, ఈమెకు మత్తు మంది ఇచ్చిరట, మొత్తము అన్నదమ్ములు ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ పిల్లని రేప్ చేసిరట. ఆ నైట్ అంతా పిల్లను ఇచ్చేసారు. ఇది ఎవరిని తప్పందాము? ఇది లవ్ జిహాద్ ఏమో వాళ్ళు అంటుర్రు, లవ్ దులా అని నేను అంటున్నా మన హిందూ ఆడిపోరగాళ్ళకి. అందరు కాదు నాన్న, కొందరు ఆడపిల్లలు. ఇక నన్న కళ్ళు తెరిపెట్టి, మీకు తల్లిదండ్రులకు సిగ్గుశరాల్లో నిజం చెప్పాలంటే మీకు బుద్ధుల్లోవు. వాడెవడు ఏం కథ అని చూసుకునేది లేదా? కొంచెమన్నా వాడు అరే ముస్లిము, వాడు ఎటువంటి వాడు, ఏం కథ? అందరు ముస్లిమ్స్ తప్పు పట్టదు, అందరు ఉండరు అట్లా. కొందట్లా జరుగుతున్నాయి కాబట్టి మా ఆవేదన మేము చెప్తున్నాం మా పిల్లలకి. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు సిగ్గు శరాల్లో తల్లిదండ్రులకు. అది లవ్ దులా అని అది పోతుంది, మీరేమో కన్ను మూసుకొని ఇస్తున్నారు. ఇవాళ ఏం లాభము? ఇవాళ మొత్తము వచ్చి ముత్తుకుంటే అమ్మ జర జాగ్రత్తగా ఉండండి అందరు, ఎవరే గాని ఆడపిల్లలందరికీ చెప్తుందా, జాగ్రత్తగా ఉండండి. నీ అమ్మ ఈ పోరగాళ్లకు 17 ఏళ్ళకే నీ అమ్మ పెళ్లి చేసి పడేయండి, నీ అమ్మ దుల పోతుంది వీళ్ళకి. నిజం చెప్పాలంటే